నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించే కార్యక్రమంలో భాగంగా సులూరుపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షణ మరియు పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఉపకరణాల కొరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకరణాలను అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి మరియు ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష తరపున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం కొరకు రాష్ట్రమంతటా కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఏర్పాటు చేయడం జరిగింది। మన తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 6 చోట్ల విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు చివరి రోజు మొత్తం తిరుపతి జిల్లాలో 7 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ శిబిరాల్లో ఇటువంటి పిల్లలకి మనకు ఆర్థో, అదేవిధంగా సైక్రియాటిస్టు, ఈఎన్టీ, తర్వాత ఆడియాలజిస్టు, వీళ్ళందరూ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళను పరీక్షించి ఎటువంటి ఉపకరణాలు అవసరమో వాళ్ళు రికమెండ్ చేశారు। వీళ్ళు రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇప్పుడు ఎంఆర్ పిల్లలకైతే ఆ యొక్క స్థాయిని బట్టి మైల్డ్, మోడరేటు, సివియర్ అనేది వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది। ఆ విధంగా వాళ్ళకు కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది। అదేవిధంగా హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి వాళ్ళకు వినికిడి యంత్రాలను సరఫరా చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఆర్థో పిల్లలకి సహాయ ఉపకరణాల కింద వీల్ చైర్సు, రొలేటర్సు, అదేవిధంగా ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది। పెరిటాసి నెల 4వ శనివారం రోజును పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద ఆలయ అర్చకులు అనంత స్వాముల వారి ఆధ్వర్యంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి విశేష పూజలు జరిపించారు। ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ కార్యక్రమాలకు కొండూరు వెంకటేశ్వర్లు, కదం భగవాన్ దాస్, ల్యాబ్ సురేష్ తదితరులు భక్తులకు తగు వసతులు కల్పించారు।
శ్రీవేంకటాద్రీశ్వరా ప్రేమ దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని సూలూరుపేటలోని కాలంగి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద దసరా శరన్నవరాత్రి వేడుకలు సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించడం జరిగింది. ఈ అలంకరణ పలువురి భక్తులను ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఆలయ దృశ్యాలను మనం SS లో చూద్దాం. నమో చెంగాళ పరమేశ్వరి, నమో చెంగాళ పరమేశ్వరి. శాంభవి చెంగాళ పరమేశ్వరి, శ్రీకరి శుభకరి శంకరి ఈశ్వరి మమ్మేలు జగదీశ్వరి. లోకాలే పాలించే ఆ లోక మాతవి, సూలూరు పేటలో శ్రీ చెంగాళమ్మవే. దసరా నవరాత్రులను పురస్కరించుకొని సూలూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ఈ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి మరియు పాలక సభ్యులు ఈవో శ్రీనివాసుల రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అందులో భాగంగానే మొదటి రోజున ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి ఈవో శ్రీనివాసుల రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగించి దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉభయకర్తల ఆధ్వర్యంలో అమ్మవారికి మహాచండీయాగాన్ని వేద పండితులచే ఘనంగా జరిపించారు.
దేవాలయే దేవి శరన్నవరాత్రి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.